మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా RC16 టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పెద్ద టైటిల్ చరణ్ రఫ్ లుక్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. రంగస్థలాన్ని మించి మూవీ బ్లాక్ బస్టర్ అందుకోబోతోందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అందుకు కారణం NTR అంటూ ఓ సెంటిమెంట్ కూడా చెబుతున్నారు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. పెద్ద పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా లేదు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఉన్న అంచనాలు టైటిల్ పోస్టర్ చూశాక మరింత పెరిగాయి. వీటితో పాటు మరొక సెంటిమెంట్ కూడా ఉందంటున్నారు సినీ ప్రియులు. అదేంటంటే ఇప్పటి వరకు యంగ్ టైగర్ NTR రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు పెద్ద విషయంలోనూ సేమ్ సెంటిమెంట్ వర్కౌట్ అవటం పక్కా అంటున్నారంతా. మ్యాన్ ఆఫ్ మాస్ గా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న తారక్ తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, డాన్స్ విషయంలో ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. అంతకు మించి టాలెంట్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు కొన్ని ప్రయోగాలు చేసేందుకు వెనక్కి తగ్గటం, డేట్స్ కుదరకపోవటం. కారణాలు ఏమైనా కొన్ని సినిమాలకి నో చెప్పాల్సి వచ్చింది. అనూహ్యంగా అవన్నీ హిట్ అయ్యాయి. ఇవన్నీ తారక్ నటించి ఉంటే ఇంకా బాగుండేదని అభిమానులు అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నితిన్ కి సూపర్ హిట్ ఇచ్చిన దిల్ మూవీ ఆఫర్ మొదట NTR కి వచ్చింది. కానీ తను నో చెప్పటంతో ఈ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరకు తీసుకువెళ్లాడు వివి వినాయక్. ఇక బన్నీ సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య. ఈ సినిమా కోసం కూడా మొదట NTR నే సంప్రదించాడు సుకుమాస్టర్. అప్పట్లో ఈ కథ చాలా రిస్కీగా ఉందే అని ఆలోచించి రిజెక్ట్ చేశాడట. బన్నీ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ఆర్య. రవితేజ, బోయపాటి, భద్రా మూవీలోనూ మొదట తారక్ నే హీరోగా అనుకున్నారట. కానీ డేట్ల సమస్యతో NTR నో చెప్పడంతో ఆ ఛాన్స్ దక్కించుకున్నాడు రవితేజ. నందమూరి కళ్యాణం కెరియర్ లో మైల్ రాయిగా నిలిచిన అతనొక్కడే సినిమా కూడా NTR చేయాల్సిందే. ఇక రవితేజ కెరియర్ లో కిక్ హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన కిక్ కూడా తారక్ వదులుకున్న ప్రాజెక్టే. వివి వినాయక్ దర్శకత్వంలో తారక్ వదిలేసిన మరో బ్లాక్ బస్టర్ కృష్ణ. 2008లో రవితేజ నటించిన ఈ మూవీ థియేటర్లో మోత మోగించేసింది. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు కథ కూడా మొదట NTR దగ్గరికే వెళ్ళింది. తనకు ఇలాంటి కథలు సెట్ అవ్వవు అని చెప్పడంతో లైన్ లోకి వచ్చాడు మహేష్. ఊపిరిలో నాగార్జునతో పాటు కలిసి నటించిన కార్తీక్ క్యారెక్టర్ మొదట NTR కే వచ్చింది. కానీ కొత్త తరహా కథ కావడంతో తన వల్ల కాదు అనేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తారక్ వదులుకున్న ఆఫర్ మూడోసారి దక్కించుకొని హిట్ కొట్టాడు రవితేజ. అదే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్. అల్లు అర్జున్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కూడా మొదట తారక్ వద్దకే వెళ్ళింది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద సినిమా కూడా తారక్ వద్దకే వెళ్ళిందట. మూవీకి డేట్లు అడ్జస్ట్ చేయకపోవడంతో కథలోకి వచ్చాడు చరణ్. ఇంకేముంది, ఇది కూడా తారక్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ లిస్ట్ లో చేరిపోతుందని ఫిక్స్ అయిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.